పద్దుల మీద నిన్న జరిగిన చర్చలో కొండని దవి ఎలుకని పట్టుకున్నట్టు నిన్న మంత్రి గారి మీద నిందలు వేయడం జరిగింది. కానీ మంత్రి గారి మీద ఏదైతే నిందలు వేసిండ్రో దానికోసం హౌస్ కమిటీని వేసే క్రమంలో సిబిసిఐడి ఎంక్వైరీని అడిగి అందులో భాగంగా ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే గారిని హౌస్ బయట ఉన్న వజ్రాజు రవి గారి పేర్లు వాటిలో ఇంక్లూడ్ చేసిన తర్వాత నాకు తెలిసి హౌస్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడ ఒడ్డు పొడువు ఉన్న మా పెద్ద మనుషుల అందరినీ వాళ్ళని బాగా క్లాస్ తీసుకున్నట్టున్నారు. లేనిపోని వాటిలో మీరేదో దాంట్లో తీసిపోయి మమ్మల్ని ఎడిరికి ఇచ్చిర్రా నాయన ఈ సిబిసిఐడి ఎంక్వైరీ వస్తే అని దాంతో ఇవాళ హౌస్లోకి వచ్చి మొత్తం యూటర్న్ తీసుకొని హౌస్ని సజావుగా సాగనీయకుండా అంటే అధ్యక్ష ఇక్కడ ఎంతో మంది మొదటిసారి అసెంబ్లీ సభ్యులైన వాళ్ళు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు. వాళ్ళు సబ్జెక్టులు ఇచ్చి కానీ మమ్మల్ని గైడ్ చేసి కానీ ఏ విధంగా హుందాగా వ్యవహరించాలా అన్న తీరుని మాకందరు నేర్పిస్తారు తప్పితే అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ చూస్తే ఇట్లున్నది అధ్యక్ష. చిన్నప్పుడు నా క్లాసులో కూడా లేదు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరు చదివిళ్ళు సప్పట్లు కొట్టుకుంటా పేపర్లు ఇసిరేసుకుంటా నినాదాలు చేసుకుంటా సిగ్గు తీస్తున్నారు అధ్యక్ష. ఈ హౌస్లో ఉండడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా అర్హత లేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. నిజంగా వీళ్ళు వేసే చప్పట్లు చూస్తుంటే ఆ టోల్ గేట్ల కాడ చప్పట్లు కొట్టుకునేటోళ్ళు కూడా సిగ్గుతోంది తలదించుకునేటట్టున్నారు అధ్యక్ష. ఈరోజు పెద్ద మనిషి కడియం శ్రీహరి గారు సరే వారు ఏ పార్టీ అన్నా కానీ వారి వయసుకు కానీ వారి ఇన్నోళ్ళ వాళ్ళకి రాజకీయ జీవితానికి కానీ మర్యాదనియాలే తప్పితే తుపాకులతో కాల్చేస్తా అన్నట్టు సంకేతాలు ఇచ్చి ఇక్కడున్న దళిత నాయకుల్ని మొదటిసారి శాసనసభ్యులను అందరినీ భయభ్రాంతులకి గురి చేసిన కౌశిక్ రెడ్డి గారిని సభ్యత్వం రద్దు చేసి ఈ సభ్యత్వం రద్దు కాదు అధ్యక్ష ఈ సమాజం నుంచి కూడా ఆయనను బహిష్కరించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. शुक्रिया स्पीकर साहब. स्पीकर साहब कल भी यहाँ पर यही हाल था, कल भी इम्पोर्टेंट सब्जेक्ट्स के ऊपर हमको बात करने का मौका नहीं मिला. आज भी इम्पोर्टेंट सब्जेक्ट्स है, एजुकेशन है, हेल्थ है, इरिगेशन है, सिविल सप्लाईज है. हम यहाँ पर आवाम की बात करने आ रहे हैं स्पीकर साहब. यहाँ पर कोई भी अपने पॉलिटिकल एजेंडा या पर्सनल एजेंडे के लिए हाउस हाईजैक नहीं कर सकता. हमको आवाम की बात करना है, आवाम के मसाइल है. ये जो भी मसला है, ये जो भी आपके डिमांड्स है, जिसके भी जो भी डिमांड्स है वो कोई अलग फॉर्म में आकर अपने अपने डिमांड्स को बात करे, लेकिन हमारा मसला आवाम का मसला है, तालीम का मसला है, राशन कार्ड्स का मसला है, मेडिकल एंड हेल्थ का मसला है. मैं आपसे गुजारिश करता हूं कि तमाम मसलों के ऊपर बात करना है. आवाम इंतजार कर रही है कि हम उनके मुद्दे यहां पर उठाएं. कोई हाउस को हाईजैक नहीं कर सकता. शुक्रिया, मेहरबानी कर हाउस को ऑर्डर में लाइए और हाउस को चलाइए. गौरव रामदास ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మొట్టమొదటిసారిగా మేము అందరం చాలా మంది అసెంబ్లీలోకి వచ్చాం. మా గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల గ్రామాలకు సంబంధించి విషయాలు మాట్లాడటానికి తమ దృష్టికి తేయడానికి తమరి ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి పోవటానికి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడం కోసం వచ్చాం అధ్యక్ష. ఇందిరాగాంధీ గారి పెట్టిన పార్టీ, ఇందిరాగాంధీ గారు పనిచేసిన పార్టీ, ఆ పార్టీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా మొత్తుకునే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాలి నీరు ద్వారా వచ్చిన వాళ్ళు అధ్యక్ష. అది మర్చిపోకూడదు, వాళ్ళని మీకు మనం చేస్తా ఉన్నాం. వచ్చిన కాంగ్రెస్ తల్లి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణని ఆగం చేసి వచ్చిన తెలంగాణని అప్రపాలు చేసి గిరిజనుల మధ్య గొడవలు పెట్టి ఇవాళ ప్రజల చేత తిరస్కరించబడి లబోదివోని మొత్తుకుంటారు. ఇక్కడ ఇట్నే మొత్తుకోండి, మీరు మీ గౌరవం పెరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి, మీకు మంచి జరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి. ఏం పాపం ఆమె మాట్లాడొద్దా? అంబేద్కర్ వారసులుగా గిరిజన హరిజన బిడ్డల వర్షంలో రావద్దా? 10 సంవత్సరాలు పరిపాలించి గిరిజనుల మధ్య హరిజనుల మధ్య గొడవలు పెట్టి ప్రజల చేత తిరస్కరించబడి అక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే మీ మాటకు అడ్డం వచ్చే హక్కు మీకు ఎవరిచ్చు?
है श्री पायल शंकर गाరు. ధన్యవాదాలు అధ్యక్ష. పిల్లలే తమ సర్వస్వమని ఆ యొక్క పిల్లల కొరకు తల్లిదండ్రులు పడేటటువంటి కష్టం బాధ ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష. ముందుగా ప్రభుత్వానికి ఈ బిల్లు ప్రత్యేకంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రుల బాధలు విన్నప్పుడల్లా అదేదో చదువు రాని వాళ్ళు కానీ లేదా ఉద్యోగం ఉపాధి లేని వాళ్ళు చేస్తే దాని గురించి ఏదన్నా ఆలోచించాల్సి వస్తుండే. కానీ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లక్షల రూపాయల ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో తల్లిదండ్రుల పట్ల, ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే నిజంగా వాళ్ళు మనుషులా రాక్షసులా అని అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్లులో 15% లేదా 10,000 రూపాయలకు మించకుండా అనేటటువంటి విషయాన్ని పొందుపరిచిన దాంట్లో ఈ 10,000 అని కాకుండా ఆయనకు జీతం ఎంత ఉంటే దాంట్లో 15% పెడితే బాగుంటుంది. ఈ 10,000 రూపాయలు మించకుండా అనే విషయం కాకుండా ఆ ఉన్నటువంటి జీతంలో 15% పెడితే బాగుంటుంది. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రత్యేకంగా కోర్టులలో ఆ యొక్క పిల్లలు పెడుతున్నటువంటి బాధలు భరించలేక ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి, జాయింట్ కలెక్టర్ల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి ఫైనల్గా ఆర్డర్ అయిపోయిన తర్వాత కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా సివిల్ కోర్టులకు వెళ్తారు. ఆ సివిల్ కోర్టులలో కూడా పాపం అడ్వకేట్లను పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్లకు తినడానికే తిండి లేక ఇబ్బంది పడేటటువంటి ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రులు కోర్టుల మెట్ల మీద వాళ్ళని చూసినప్పుడల్లా విపరీతంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, తల్లిదండ్రులను మీరు బాగా చూసుకోండి, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలని శాసనసభలో చట్టం చేసేటటువంటి పరిస్థితి దాకా వచ్చిందంటే సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనమంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో వృద్ధాశ్రమాలు లేకుండే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు చూస్తే ఆ వృద్ధాశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు లేని వాళ్ళు కాదు అధ్యక్ష. నేను మొన్న ఒక వృద్ధాశ్రమంలోకి వెళ్ళినప్పుడు వరుసగా ఒక 7-8 మందిని మాట్లాడించుటకు వాళ్ళకు బట్టలు పెడుతూ ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెతో నేను మాట్లాడినప్పుడు ఆమె మాటలు విన్న తర్వాత ఎంత బాధ అనిపించింది అనంటే, నా కోడలు ప్రభుత్వ ఉద్యోగి, నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, అయినా నేను ఈ అనాథాశ్రమంలో ఉండాల్సి వస్తున్నది. మీరు గుర్తుపట్టిందన్న ఆలోచనతో నేను చెప్పినా, కానీ నేను చెప్పినటువంటి ఈ మాటల్ని మాత్రం మీరు బయట ఎక్కడా మాట్లాడకుండ్రి. నా కొడుకు ఎక్కడ బాధపడుతుందో, నా కోడలక ఎక్కడ బాధపడుతుందో అని చిరిగిన బట్టలు ఉన్నటువంటి ఆమె చివరి దశలో కూడా నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, వాళ్లకు చెడ్డ పేరు రావద్దు అని గొప్పగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఉన్నదంటే, కానీ అన్ని దారవోసి వాళ్లకు ఉన్నత విద్యను అందించి ప్రయోజకులు చేసిన తర్వాత ఈ రకమైనటువంటి ఆలోచన వస్తున్నదాన్ని ఈ చట్టం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి భయం కూడా, కఠినమైనటువంటి విషయం కూడా ఆ చట్టంలో చూపించేటటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ప్రపంచం అంతా కూడా
కుటుంబం విషయంలో భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నది. అనేకమైనటువంటి కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో కేవలం ఒక భారతదేశం మాత్రమే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడ్డది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా గొప్ప సంస్కృతి, విలువలతో కూడినటువంటి మానవ జీవితం ఉన్నది. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాల మీద రీసెర్చ్ కూడా చేసింది అధ్యక్ష. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, లక్షల జీతాలు తీసుకుంటూ కూడా ఆ తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేస్తున్నటువంటి ఈ విషయం మీద ప్రభుత్వం గొప్పగా ఆలోచించి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఈ బిల్లు తీసుకొచ్చినామని చెప్పినటువంటి మంత్రి గారికి నేను మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అధ్యక్ష, అదేవిధంగా ఈ బిల్లులో ఇంకొన్ని మార్పులు కూడా జరగాలి. జీతంలోనే కాదు, జీతంలో 15% లేదా 10,000 రూపాయలు, ఏది 10,000కు మించకుంటే ఆ విషయాన్ని అమలు చేయాలనేటువంటి విషయం కాకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి జీతంలో దాంట్లో 15% మినిమం పెట్టాలి. వాళ్ళు అదనంగా ఇంకో 5% సరిపోదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఏదైనా రోగాలుంటే ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఒకసారి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షల రూపాయల బిల్లులు అవుతున్నాయి. నేను 15% నీ జీతంలోకి వెళ్ళి ఇచ్చేసినా కదా, మిగతా విషయాలు నన్ను అడగద్దని ఆ పిల్లలకి అంటే రేపు వాళ్ళకు చాలా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ 15% రెగ్యులర్కి ఇవ్వడమే కాకుండా ఆ ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రత్యేకంగా అదనంగా దాంట్లో ఏదో ప్రొవిజన్ పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ జీతంలోనే కాకుండా ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తిలో లేదా ఈ పిల్లలకు ఉన్నటువంటి ఆస్తిలో ఈ పిల్లలకి నా వృద్ధ తల్లిదండ్రులు పట్టించుకోకుంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళని పోషణ చేస్తే లేదా వాళ్ళ గురించి పట్టించుకుంటే ఆ తల్లిదండ్రులు ఏదైనా ఒక ప్రమాణ పత్రం అఫిడవిట్ ఏదైనా ఇస్తే దాన్ని ఆ వాళ్ళ మరణానంతరం ఆ వృద్ధ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆలనా పాలన చూసుకున్నటువంటి ఈ సమాజంలో ఎవరైనా సరే అది ఏ కులమైనా సరే వాళ్లకు చెందేటట్టు చట్టంలో ఒక ప్రొవిజన్ కూడా ఉంచాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సమాజంలో చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, అనాథాశ్రయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి ఇంకా బాగుండాలి, ఇంకా మీరు గొప్పగా ఇంకొక 2, 3, 4 పెంచండి, మేము మా సహకారం కూడా అందిస్తామని అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎన్ని అనాథ ఆశ్రయాలు పెరిగితే అంత ఈ సమాజంలో విలువలు క్షీణిస్తున్నట్టు. అనాథాశ్రయంలో ఏ ఆసరా లేని వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ అన్ని రకాలుగా ఈరోజు నలుగురు కొడుకులు ఇక్కడనే కాదు అధ్యక్ష, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. ప్రత్యేకంగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా మిగతా వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏ రకమైనటువంటి రక్షణ ఇవ్వగలుగుతామో ఆ విషయాల్ని కూడా చట్టంలో కొంచెం పొందుపరిస్తే కొంత ఒక భయం అనేది ఉండాలి. ఈ వృద్ధ తల్లిదండ్రులు